చాలా సైలెంట్గా ఉండేదానివా, అల్లరి చేస్తూ ఉండేదానివా? కొంచెం ఎక్కువ కాదు, అంటే ఏదో గాలి తీసేయడం బైక్కి అలాంటి చిన్న చిన్నవి అని. నీ వాయిస్ ఎక్కువగా స్వర్ణలత గారి వాయిస్లా ఉంటుంది అని అనేవాళ్ళు అంటున్నారు కూడా. కానీ లైక్ పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అరే అంత పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తారే అని అనిపించింది. యా, కానీ కరెక్ట్గా తెలిసే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఊరికే ఏదో కంపేర్ చేసే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో కరెక్ట్గా తెలిసే వాళ్ళు, తెలిసిన వాళ్ళు అలా ఏం కామెంట్ చేయరు. ఒక కొత్త సౌండింగ్ వస్తుంది నీ గొంతులో ఏ పాట వచ్చినా సరే. షోస్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ అన్ని అడిగి పాడించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. ఒక సోషల్ కాజ్ గురించి కూడా చేసా, అంటే సోషల్ అవేర్నెస్ అనొచ్చు కదా. అది ఆటిజం గురించి. అది ఏంటి ఎగ్జాక్ట్లీ? అది శ్రీమత్ ఫస్ట్ సాంగ్ చూశారు వాళ్ళ మదర్. ఓకే. చూసి అంజనా యువర్ లక్కీ, సిరి గురించి కూడా సిరి బాగుంటే నేను చేసేదాన్ని అని ఫీల్ అయ్యారు. ఎందుకు చేయకూడదు, ఇప్పుడు కూడా చేయండి, నేను కాన్సెప్ట్ నేను ఇస్తాను అని చెప్పాను. ఓకే. సో అనిపించింది నాకు, నేను చాలా టచ్ అవుతాను అలాంటి వాళ్ళని చూస్తే. సో అందుకని నాకు షీ డిజర్వ్స్ లాట్ మోర్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని ఒక పర్సనల్ లైకింగ్ కానీ లేకపోతే ఒక జానర్ కానీ ఉంటుంది. ఇలాంటి దేంట్లో పాడాలి, ఇప్పటిదాకా మనం పాడలేదు, అలా నీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించే జానర్ ఏది? అంటే చాలా సోబర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా నాకు అలాంటివి చాలా ఇష్టం అన్నమాట. ఓకే. మంచి ఫీల్ క్యారీ అయిపోతుంది అంతే. అది నా వాయిస్ కింద ఉండదు. నా వాయిస్గా వినిపించడం నాకు ఇష్టం లేదు. ఓకే. సో ఎలా ఉంటుంది, ఊరేగే ఊరేగే మనసా ఈ వింతలే ఎందుకే ఉయ్యాలలుగే వయసా. ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీ అబ్బాయి గురించి కదా నాకేంటంటే ఎవ్రీ బర్త్డేకి వాడికి కనీసం 3 years వరకు ఇలా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇచ్చే కన్నా ఇలాగేమన్నా, నేను బర్త్డే కూడా ఏమీ ధూమ్ధామ్గా చేయను అనమాట. నాకు అంటే అదేదో కొంచెం ఉపయోగపడేది చేయొచ్చు కదా అని. వెన్నెలే కురిసెనిలా నీ చిరు నవ్వులా, ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా, ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నెలా, ఈ అమ్మ కళ్ళలో ఆనందమేయలా, నీ ముద్దు మాటలన్నీ సందడెంత చేసేలా, మా ఇంట కృష్ణుడై శ్రీమత్ ఎదిగావిలా. హలో అందరికీ. ఈరోజు నా గెస్ట్ ఎవరు అంటే పేరుకు తగ్గట్టే చాలా సౌమ్యంగా ఉంటుంది. మనిషిని చూస్తేనే మనకి చాలా ఎంత బాగుంది, చాలా ముచ్చటేస్తుంది అనమాట. అండ్ గొంతు వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తను ఎవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైన అంజనా సౌమ్య. హాయ్ అంజనా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ కమది, థ్యాంక్ యూ. సూపర్. అసలు నేను ఫస్ట్ టైం పరిచయం అయినప్పుడే నీకు నేను చెప్పాను దట్ యూనో ఎంత హాయిగా ఉంటావు అసలు, ఏ టెన్షన్స్ లేనట్టుగా. నేను చూస్తేనే వేరే వాళ్ళకి ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి అలా అనిపిస్తావు అని చెప్పి. గ్లాడ్ దట్ యు ఆర్ హియర్ టుడే. చాలా రోజులు మనం అలా పోస్ట్ పోన్ చేసి ఫైనల్లీ ఈరోజు ఇలా కుదిరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షో స్టార్ట్ చేసే ముందు ఏదైనా నీకు నచ్చిన పాట కానీ, నువ్వు పాడిన పాట కానీ ఏదైనా ఒక 2 lines పాడతావు?
నీరజ దళ నయనా నీరజ దళ నయనా నందనందన నీలమేఘ వర్ణ శ్రీకృష్ణ నీరజ దళ నయనా నయనా. సూపర్. నీలో అన్నావు, ఇద్దరు బ్లూలో ఉన్నావు, అందుకనే పాడాలనిపించింది. సూపర్. అయితే అనుకుని పాడు. వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు, లైక్ అంజనా సౌమ్య అనే పేరు ఎప్పుడైతే అందరూ వినడం స్టార్ట్ చేశారో అప్పటి నుండి కాకినాడలో ఉండేవాళ్ళు మా కాకినాడ అమ్మాయి అని చెప్పి. అందులో నాకు తెలిసి నువ్వు చదివింది వైజాగ్ లో కూడా కొంచెం చదివావు కదా, గీతం. బీటెక్ కాకినాడలో చేశాను, ఎంబీఏ వైజాగ్ గీతం. ఓకే ఓకే. ప్రాపర్ ఏది పుట్టింది? కాకినాడ. స్కూలింగ్ అంతా అక్కడ. ఓకే. అంటే నేను ఎక్కడో విన్నాను అనమాట, గీతంలో చదివామని చెప్పి చాలా మంది లేదు వైజాగ్ అమ్మాయి అని చెప్పి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు. అవునా? సో వైజాగ్, కాకినాడ, ప్రాపర్ కాకినాడ. ఓకే. చిన్నప్పటి నుండి ఇలానే చాలా సైలెంట్గా ఉండేదానివా, అల్లరి చేస్తూ ఉండేదానివా? కొంచెం ఎక్కువ కాదు, అంటే ఏదో గాలి తీసేయడం బైక్కి అలాంటి చిన్న చిన్నవి అంతే. చిన్న చిన్న అది కూడా టైం అయిపోతుంది అని నాన్న కంగారు పడుతున్నప్పుడు, అప్పుడు అంతా కూడా బజాజ్ చేతక్ కదా, సో కంగారు పడుతున్నప్పుడు కరెక్ట్గా గాలి తీసేసి వచ్చేసేదాన్ని. అమ్మో, అసలు నేను చూస్తేనే చాలా అసలు ఈ అమ్మాయిని ఎందుకంటారు పాపం అలా అనిపించేలా ఉంటావు. అలాంటి సైలెంట్ గా మా అమ్మ అసలు బెల్ట్ తీసుకుని మొత్తం మంచం అంతా పరిగెట్టించేసేది నన్ను. మా అమ్మ మంచం ఎక్కలేదు అనమాట, సో లెఫ్ట్ లెగ్ సో ఆర్టిఫిషియల్ అమ్మది. సో అమ్మ మంచం ఎక్కలేదు కాబట్టి నేను మంచం ఎక్కేసి మొత్తం అంతా చెక్కలు కొట్టేదాన్ని. అసలు ఎలా? నువ్వు ఓన్లీ చైల్డ్ కదా, ఏంటి చిన్నప్పుడు అంతా అంటే పాటలే ఫోకస్ చేసి పాటల్లోనే? లేదు, దేన్ని ఫోకస్ చేసేదాన్ని కాదు. అక్కడికి ఆటోగ్రాఫ్ బుక్లో అంటే ఎవ్రీ ఇయర్ ఎండ్లో అందరు ఆటోగ్రాఫ్ బుక్స్లో అంతా అలాగా రాసుకుంటారు కదా. స్లామ్ బుక్స్. అమ్మో ఎంత మార్కెటింగ్ అంటే ఆర్టిస్ట్ వాళ్ళకి వేరే వాళ్ళందరికీ కూడా ఆ టైంలో ఫుల్ సూపర్ సేల్స్ వాళ్ళకి. అప్పుడు రాయమంటే ఎయిమ్ అని సీక్రెట్ అని రాసేదాన్ని, ఎందుకంటే నాకే తెలియదు. ఓకే. అలా ఏమంటారు, స్కూల్ కంప్లీట్ అంటే స్కూలింగ్లో ఎలా ఉండేది? లైక్ స్కూల్ ఇప్పుడు ఇంట్లో వేరు, ఓకే ఏదో అల్లరి చేస్తావు అమ్మ నాన్నగారు, ఓకే. స్కూల్లో ఎలా ఉండేదాన్ని? చాలా మంది మధ్యలో ఉండాలి, ఫ్రెండ్స్. అవును, అస్సలు మాట్లాడేదాన్ని కాదు. ఓకే. అసలు చాలా కామ్. ఎంత కామ్ అంటే ఫ్రెండ్స్ కూడా లేరు నాకు, అంత కామ్ నేను. ఎందుకు అలా? అంటే నచ్చేది కాదా, భయం వేసేదా? లైక్ ఇప్పుడు నార్మల్గా ఏదో ఒకటి గట్టిగా దెబ్బ తగిలితేనే కదా జోలికి వెళ్ళము. ఒకటి చాలు నాకు, ఒక డోస్ చాలు అనమాట. ఏం జరిగింది అలా? అంతలా ఏమీ కాదు, నాకు నార్మల్గా ఎవరికి ఇష్టం ఉండదు కదా ఇక్కడిది అక్కడ చెప్పడం. సో నార్మల్గా వాళ్ళు బీటెక్లో కూడా ఆ చైల్డిష్ మెంటాలిటీ పోదు కదా చాలా మందికి. సో అలా చెప్తుంటే నాకు చిరాకు వచ్చేది అనమాట. ఓ వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళకి ఇంత ట్రస్ట్ చేశాను, వీళ్ళని వేస్ట్, నా టైం వేస్ట్ అయింది అని వదిలేస్తాను అంతే. దాంతో ఇంకెవరిని నమ్మబుద్ధి కాదనమాట. నమ్మబుద్ధి అంటే మాట్లాడతా ఫ్రీగానే, కానీ అంతే. ఎక్కడ ఉంచాలంటే పాపం వాళ్ళే ఉండిపోతారు నా రిజల్ట్స్ చూసి. ఓకే. స్కూల్లో అంతా సరదాగా ఈ కాంపిటీషన్స్ అవ్వడము, వెళ్ళడము, మళ్ళీ ఫస్ట్ ప్రైజెస్ వచ్చిన వాళ్ళని స్టేజ్ ఎక్కించేవారు అనమాట. స్టేజ్ ఎక్కిస్తే అందరు క్లాప్స్ కొట్టేవారు, బాగుండేది. ఓకే. ఫస్ట్ మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? మ్యూజిక్ నేను సెకండ్ క్లాస్లో ఉండగా హైదరాబాద్లో ఉండేదాన్ని. డాడీది బ్యాంక్ జాబ్ అనమాట. సో ట్రాన్స్ఫర్ పుట్టిన హైదరాబాద్లోనే చిన్నప్పటి నుండి పెరిగింది. కల్కట్టా కూడా వెళ్ళాము, యుఎస్ వెళ్ళాము, మళ్ళీ హైదరాబాద్ వచ్చాం. ఓకే. సో యుఎస్ వెళ్ళింది ఊరికే చదువుకు అక్కడ ఉండిపోమని మా పెద్దనాన్న చెప్పారనమాట. మా అమ్మకి ఇక్కడ ఆపరేషన్ చేయిద్దాము, కాలు ఆపరేషన్, అక్కడైతే జెన్యూన్, మా పెద్దనాన్న డాక్టరే అనమాట. సో అక్కడ ఉండిపోమంటే అక్కడ నచ్చలేదు.
సో ఎవరికి నచ్చలేదు, మా ముగ్గురికి నచ్చలేదు. ఫుడ్ దగ్గర నుంచి నేను అన్ని వాసన చూసి తినేదాన్ని. ఏమన్నా కుక్కవా నువ్వు వాసన చూసి అంటే నాకు పడేది కాదనమాట. ఈవెన్ దో వీఆర్ నాన్ వెజిటేరియన్స్, నాకు వెరీ కాన్షియస్, ఏమన్నా నాకు అలాంటివి నేను తట్టుకోలేను అనమాట. సో అక్కడంతా కూడా మ్యాక్సిమం నాన్ వెజే రన్ అవుతూ ఉండేది అప్పుడు. ఆ కాలంలో వెజిటేరియన్ చాలా రేర్గా దొరికేది. ఇప్పట్లాగా సూపర్ మార్కెట్ అవి ఉండేది కాదు అప్పుడు. ఒక 20 years ఆర్గానిక్ ఫుడ్లు అలాంటివి ఉండేవి. ఆర్గానిక్ ఫుడ్ ఎప్పుడు ఉండేది. వెజిటేబుల్స్ అంత బాగా దొరికేవి కావు. సో అప్పుడు ఇంకా మా పెద్దమ్మ లండన్ ఆవిడ. సో అందుకని ఇంకా అలాగా పాప అంత బాగా చూసుకునేవారు కానీ మాకు నచ్చలేదు. సో అందుకని మేము ఇంకా బ్యాక్ వచ్చేద్దామని వచ్చేసాం. ఇప్పుడు హైదరాబాద్లో ఉండగా నేను సెకండ్ క్లాస్ అప్పుడు మా మేనత్త మ్యూజిక్ టీచరే, ఆవిడ చెప్పేవారు, ఇంట్లో చెప్తే మనకు చులకను కదా ఎక్కదు. సో అప్పుడు ఊరికే ఏదో నామక స్టార్ట్ చేసేదాన్ని, గురుదక్షిణ ఇచ్చేదాన్ని, ఎన్నిసార్లు ఇచ్చాను నాకే తెలీదు, ఆపేసేదాన్ని, నేర్చుకోలేదు. నేర్చుకునేదాన్ని పోనీ స్వరజతులే అంతే, అక్కడ నుండి ఇంక ముందుకెళ్ళి సరే అని ఇంక ఇలా కాదు దీనికి అని ఇంకా మా అనుకోకుండా డాడీకి కూడా కాకినాడ ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా అక్కడ మా మాస్టర్ గారి దగ్గర ఇంటికి వచ్చి చెప్పేవారు, కాకరపతి వీరభద్రరావు గారు. ఓకే. సో అప్పటి నుండి ఇంకా కంటిన్యూగా మాస్టర్ గారు కొంచెం నాదస్వరం ప్లే చేస్తారు. సో పెళ్ళిళ్ళ సీజన్ అయితే కొంచెం రారనమాట. సో అప్పుడు ఇంకా అమ్మ ఇంకా నేను వెళ్ళి నేర్చుకునే ఏజ్ వచ్చేసరికి మేడం దగ్గరికి షిఫ్ట్ చేస్తారు, పెద్దాడి సూర్యకుమారి గారు. ఆవిడ దగ్గర నేను డిప్లొమా చేశాను. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాను. ఆల్ ఇండియా రేడియోలో కాంపిటీషన్స్ ఏవో అవుతున్నాయి, వెళ్ళు సరదాగా అని మేడం అంటే వెళ్ళా. అప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది ఆల్ ఇండియా రేడియో. ఎలా అంటే ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకున్నావు సరే, బట్ సినిమా పాటలు అవి వింటూ ఉండేదాన్ని అప్పట్లో? ఆఫ్ కోర్స్. కానీ కాంపిటీషన్స్ అంటే మనకి ట్రాక్లో పాడాలి, యూనో టెంపోతో ఈక్వల్గా పాడాలి, శృతిలో ఉండాలి, టెంపో శృతి రెండు కలిసి ఉండాలి. అప్పుడు ప్రాక్టీస్ ఎలా అంతా అది నాకు తెలియకుండానే నాకు వాళ్ళు లీడ్ ఇచ్చేది నాకు అర్థమైపోయేది. సో వినడం వల్ల కాదు, ఈవెన్ ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువ అయ్యేవి అప్పుడు కాంపిటీషన్స్. సో ప్రైవేట్ సాంగ్స్ ఇస్ కంప్లీట్లీ ఆర్ స్టైల్, ఎవరిదో విని నేర్చుకోవడం అన్నది లేదు కాన్సెప్ట్. సో ఏ పాట మా టీచర్ నేర్పిస్తే టీచర్ లాగా అఫ్ కోర్స్ పాడలేము, అది మన స్టైల్ అయిపోతుంది. సో అప్పుడు ప్రైవేట్ సాంగ్స్, పేట్రియాటిక్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ సాంగ్స్ చాలా వచ్చు అనమాట. అంటే నేర్చుకునేదాన్ని నేను మేడం దగ్గరికి వెళ్ళి. సో అదేంటంటే కంప్లీట్లీ ఆర్ స్టైల్. ఆ సాంగ్ తీసుకున్నామంటే అది మన స్టైల్లోనే పాడి వినిపించాలి. అండ్ అది ఆర్కెస్ట్రా బిట్స్ కూడా ఆన్ ద స్టేజ్, ఆ రిహార్సల్స్ అవి ఉండేవి కావు ఫైనల్స్కి వచ్చేసరికి. ఆన్ ద స్టేజ్ ఇది నేను లోకల్గా అండ్ ఇంటర్ స్కూల్ జరిగే కాంపిటీషన్స్ గురించి చెప్తున్నాయి, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్. వాళ్ళు లీడ్ ఇవ్వడం, మనం స్టార్ట్ చేయడం, అది కూడా కౌంట్స్, మార్క్స్ కౌంట్స్ అనమాట. అది రిహార్సల్స్ లేకుండా ఆన్ ద స్పాట్ అలా తెలుస్తూ ఉండేది. అంతే కళ అలా ఆ కాంపిటీషన్స్లో ఎక్కువగా మనందరికీ కూడా అంటే జనరల్గా ఎవరైనా కానీ ఏదైనా ఒక పాట పాడు అంటే తక్కువని ఎవరికో ప్రతి ఒక్కరికి ఒకటే పాట గుర్తొస్తుంది. ఎన్ని పాటలు వచ్చినా ఒకటే పాట, ఎక్కడికి వెళ్ళినా ఆ పాట పాడతారు. అలా నీకు ఏదైనా ఒక పాట ఉందా? నాకు అంటే ప్రైవేట్ సాంగ్ అది కూడా. అది పేట్రియాటిక్ సాంగ్ అనగానే ఆ పాట ఎక్కువ పాడేదాన్ని అనమాట. హిమగిరి శిఖరము వింధ్యవనీంద్రము కన్యాకుమారి పదడిండీరము స్ఫురితము భరితము చలితో లలితము స్వాతంత్రముచే స్వాగతమనవోయి సూపర్. ఎక్కడ వెళ్ళినా సరే ఇదే పాడుతుంది. ఇది ఇంకొకటి కూడా ఇలాగే ఉంటుంది, కొంచెం బ్రెత్లెస్ సాంగ్. అప్పుడు ఇది బ్రెత్లెస్ అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా అలా ఒక 3 సాంగ్స్ ఉన్నాయి. ఆఖరికి ఇంకా ఈ అమ్మాయి దగ్గర మంచి పాటలు ఉన్నాయని నాకు ఒక గ్రూప్ ఇచ్చారు. సో వాళ్ళని ట్రైన్ చేసి నేను కాంపిటీషన్స్కి తీసుకెళ్ళేదాన్ని. ఓకే, చిన్నప్పుడే వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి నేర్పించేటప్పుడు ఎలా మీ అందరు నా దగ్గర పాట నేర్చుకుంటున్నారు, సరిగ్గా పాడట్లేదు, సరిగ్గా పాడు, ఫుల్ బెదిరించేదాన్ని. అమ్మో అసలు అలా కనిపించవు. దాని తర్వాత యూనో
ఏమంటారు బీటెక్ అయింది, ఎంబీఏ అయింది, చదువులోని లైక్ నేను ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు కూడా చెప్పారు లైక్ చదువులో కూడా యూఆర్ బ్రైట్ స్టూడెంట్ అట్ ద సేమ్ టైం మ్యూజిక్ నాట్ వెరీ బ్రైట్, నేను అబోవ్ యావరేజ్ అంతే, ఒక 80s అలా. అదే 80s అంటే మాకు బ్రైట్ స్టూడెంట్ అనే అర్థం. కానీ అది అబవ్ యావరేజ్ అనుకుంటే ఇంకా 100%కి నీకు 99 వస్తే కానీ బ్రైట్ స్టూడెంట్ అని అప్పుకోవేమో నువ్వు. నేను మ్యాథ్స్లో చాలా వీక్. ఎంత వీక్ అంటే ఒక అమ్మాయి ఉండేది ఇక్కడ, నేను ఇక్కడ చదువుకునే టైంలో. ఆ అమ్మాయి నాకు చాలా హెల్ప్ చేసింది అనుకున్నాను. ఆ అమ్మాయి వల్లే నేను ఎంత డల్ అయిపోయాను, మ్యాథ్స్లో డల్ అయిపోయానని కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఆ అమ్మాయి మొత్తం చూపించేసేది నాకు, చెక్గా కాపీ కొట్టి రాసేదాన్ని. అమ్మ కాపీ కూడా కొట్టే ధైర్యం ఉండిందా నీకు? అబ్బో స్లిప్లో ఒక్కటే పెట్టలేదు కానీ కాపీ కొట్ట. 2 8s ఎంత? 2 8s అంత అన్ని 16 అనుకుంటా. అమ్మో నాకంటే ఘోరంగా లెక్క పెట్టుకుంటున్నాం. సూపర్. బీటెక్ అయినప్పుడు కూడా సంగీతంని కంటిన్యూ చేసి కాంపిటీషన్స్లో పాడడం అవి చేసావా? సూపర్ సింగర్ ఎప్పుడు జరిగింది? సూపర్ సింగర్ నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో ఉండగా జరిగింది. ఓకే. సో బీటెక్లో నేను అసలు సూపర్ బిజీ, ఎంత బిజీ అంటే చెప్పలేనంత. అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ ఒక్కసారి వెళ్ళాను, అదే ఫస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాం, సింగపూర్ మలేషియా వెళ్ళాం. పాడడానికి వెళ్ళాము. ఓకే. అప్పటికి ఏంటి అంటే ఆల్రెడీ దేంట్లోనే పాడి ఉన్నా? అప్పుడు నేను స్కూలింగ్లో నేను పాడుతా తీగలో పాడా. పాడుతా తీగలో నేను, మాళవిక, కారుణ్య, పవన్ అనే అబ్బాయి ఫైనలిస్ట్. ఓకే. చిన్నపిల్ల అప్పుడు. అప్పుడు దాని తర్వాత ప్రియా ప్రియతమ రాగాలని వచ్చేది ఈటీవీలో, మను గారు కండక్ట్ చేశారు. సో అందులో పాడాను, అందులో ఫైనల్స్లో విన్నర్ నేను. ఇంకా దాని తర్వాత ఇదంతా ఇంటర్లోనే జరిగిపోయింది. బీటెక్లో నేను ఇంకెక్కడ టైం లేదు వెళ్ళడానికి. సో ఇంకా అలాగా మామూలుగా మ్యూజిక్ నేర్చుకుంటూ పొద్దున్న క్లాసెస్ కూడా తీసుకునేదాన్ని వేరే సార్ దగ్గర. ఈవినింగ్ ఏమో మా మేడం దగ్గరికి వెళ్ళేదాన్ని. 3 క్లాసెస్ వీక్లీ అంతే అన్నమాట. సో అలాగే నేర్చుకుంటూ ఉండేదాన్ని, మధ్యలో కాన్సర్ట్స్ అవి ఇస్తూ ఉండేదాన్ని. దాని తర్వాత నాకు బీటెక్ అయ్యే లోపల మూవీస్లో పాడాలని కోరిక. స్కూల్ బస్లో కాలేజ్ బస్లో వెళ్తూ ఉంటే నా పాట ప్లే చేయాలి అని దాంట్లో. అందులో సీనియర్స్ అందరు బాగా ఏడిపించేవారు నన్ను. ర్యాగింగ్ ఉండేది అప్పుడు. నిన్ను కూడా ర్యాక్ చేశారా? అబ్బో. నువ్వు ర్యాక్ చేసావా తర్వాత? లేదు, అప్పటికి యాంటీ ర్యాగింగ్ ఇది వచ్చేసింది అనమాట. అయ్యో మిస్ అయిపోయా. మామూలుగా ఉండేది కదా అసలు. ఎలా అంటే సీనియర్ ఇంకొక అమ్మాయి బాగా పాడేది, ఆ అమ్మాయి కన్నా మంచి సింగర్ అంట నువ్వు, నిజమేనా అనేవారు. ఏం చెప్పాలి అమ్మ ఎప్పటి నుంచో తెలుసు, కాదని చెప్పలేను, అవునని చెప్పలేను, ఆ రకంగా ఉండేదన్నమాట. సో ఇంకేమైనా అంటే హ్యాపీ థింగ్ ఏంటంటే ఓన్లీ పాటే పాడమనేవారు, అదే ర్యాగింగ్. అది నాకు ఇష్టమే కదా, ఇట్స్ మై ప్లెజర్. సో అది నాకు ర్యాగింగ్ కింద కొంచెం ఇబ్బంది పడుతూ యాక్ట్ చేసేదాన్ని, కానీ నాకు చాలా ఇష్టం. లోపల నుండి నాకు తెలుసు మీరు అడుగుతారని అలాగైపోయింది. ఓకే. కానీ మనకి ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ అంటే ఇంటర్మీడియట్ టు ఇంజనీరింగ్ ఈ ట్రాన్సిషన్లో చాలా మందికి అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ కూడా పక్కన ఉండేవాళ్ళు, నువ్వు బాగా పాడతావు కదా, పాటలే తీసుకోవచ్చు కదా, ఎందుకు ఈ చదువు అంతా. లేదు, అంత అలా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరు లేరు నా చుట్టూరు, అసలు ఎవ్వరు లేరు. ఈవెన్ మా రిలేటివ్స్ మాట కూడా నేను వినేదాన్ని కాదు, వినను కూడా. వాళ్ళందరూ పాడమనేవాళ్ళ? వాళ్ళెవరికి ఇన్ఫ్యాక్ట్ అంటే సైలింగ్ ఆన్ 2 boats ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్ అని అప్పుడు అందరూ అంతేగా. సో అమ్మ నాన్నకి ఏం అబ్జెక్షన్ లేదు. అఫ్కోర్స్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈరోజు పాడుతున్నాను అంటే ఇంకా వాళ్ళే. మ్యారేజ్ అవ్వక ముందు వరకు అండి. ఇప్పుడు అఫ్కోర్స్ మా హస్బెండ్ సపోర్ట్ అనుకోండి, ఆయన 100% సపోర్ట్. అంతేగా, ఎవరు అసలు అంటే మ్యారేజ్ అయ్యాక ఒకరోజు వదిలి ఉండడమే కష్టము. ఫుడ్ దగ్గర నుంచి అన్ని ప్రాబ్లమే, అలసిపోయి వస్తారు, అంత ప్రాబ్లం. కానీ తను అసలు చాలా సపోర్టివ్ నాకు. ఆ టాపిక్ లోకి మనం మళ్ళీ వద్దాం. ముందు ఈ కాలేజ్ తర్వాత రవి గారి కోసం ఇంత పెద్ద ఎపిసోడ్ ఉంచాము. సో అమ్మ నాన్న బాగా సపోర్ట్ చేసేవారు. ఇంకా రిలేటివ్స్ వాళ్ళు తక్కువే, అందరూ పర్వాలేదు. వాళ్ళంటే ఇప్పుడు ఇంటర్ నుంచి బీటెక్కి వచ్చేటప్పుడు
నువ్వు అడిగినట్టు గ్యాప్లో చాలామంది వచ్చి సలహాలు ఇస్తూ ఉంటారు కదా అని. నాకైతే ఎవరు ఇవ్వలేదు. అండ్ నాకు చెప్పాను కదా, నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. అండ్ ఇప్పటికీ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. ఐ ప్రౌడ్లీ సే దట్ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్. ఎందుకంటే ఐ హ్యావ్ సో మచ్ టైమ్ టు థింక్ వాట్ టు డూ నెక్స్ట్. అంటే నా గురించి నేను ఆలోచించుకోవడం కానీ, నెక్స్ట్ ఏం చేయాలి, కెరియర్ అవనే లేకపోతే అంటే కొంచెం ప్రశాంతంగా అంతా కూడా నాకు చాలా టైం ఉంది. అండ్ మై మామ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఇప్పటికీ ఐ ప్రౌడ్లీ సే దట్. సో మధ్యలో ఏమైందంటే ఇంటర్ నుంచి బీటెక్కి వెళ్ళే టైంలో మా ఫిజిక్స్ సార్ ఉండేవారు. ఓకే. ఆయన దగ్గరికి ట్యూషన్కి వెళ్ళేదాన్ని. చాలా పెద్ద ఆయనకి ఈ స్తోత్రాలు, అష్టకాలు ఇవంటే చాలా ఇష్టం. ఓకే. హీఈస్ ఇన్ టు దట్ కంప్లీట్లీ. సో ఆయనకి నా వాయిస్ అంటే ఇష్టం. సో ఇలా ఇచ్చి నాకు, అమ్మ ఇది నేర్చుకో అమ్మ, మనం రికార్డ్ చేద్దాము, ఇలాగా పండగలు అవి వస్తే సిటీ కేబుల్ ఉండేది కదా, లోకల్. సో అక్కడ మనం ప్రోగ్రామ్స్ ఇద్దాం సరదాగా అని అన్నారు. ఓకే అని మా మాస్టర్ గారు వడలి పణినారాయణ గారు వీణ ప్లే చేస్తారు కదా, సో ఆయనది కాకినాడనే. సో ఫస్ట్ కాన్సర్ట్లో ఆయనే నాకు వీణ ప్లే చేశారు, నేను ఇచ్చిన ఫస్ట్ కాన్సర్ట్లో. అండ్ పొద్దున్న నేను నేర్చుకుంటూ ఉండేదాన్ని అని చెప్పాను కదా బీటెక్లో, సరే వచ్చి చెప్పేవారు ఇంటికి మాస్టర్ గారు వచ్చి. సో ఆయన్ని అడిగాను, ఇలాగ ఏమైనా చేద్దాం మాస్టర్ గారు అంటే హీఈస్ వెరీ సపోర్టివ్. సో ఆయన మొత్తం అంటే ఇంచుమించు హాలిడే 6 months ఎంత ఉంటుంది, నా బండి ఆయన మా ఫిజిక్స్ సార్ ఇంటి దగ్గరే ఉండేది. చాలామంది అనుకున్నారు మేము ఇల్లు షిఫ్ట్ అయిపోయాం అనుకున్నారు, అంత ఎక్కువ ఉండేది అనమాట. నేను అమ్మ మా మాస్టర్ గారు కలిపి వెళ్ళిపోయే వాళ్ళము, ఆయన రికార్డ్ చేసేవారు రఫ్గా. అలాగా ఆయనకి మొత్తం అంతా హీఈస్ వెరీ మచ్ ఇంటూ టెక్నికల్ థింగ్స్. సో ఆయన చేసేసేవారు అండ్ ప్రొనౌన్సియేషన్ అది కూడా చెప్పేవారు. నాకు అలవాట్లేదు అష్టకాలు, స్తోత్రాలు ఇవన్నీ, సో అన్నీ చెప్పేవారు ఆయన. అలా నాకు 6 months అండ్ ఈ గ్యాప్ వేస్ట్ అవ్వలేదు, నేను చాలా నేర్చుకున్నాను. ఓకే. సో ఆ గ్యాప్ అలా ఫిల్ అయిపోయింది. సో ఈక్వల్గానే చదువు ఇది రెండు బ్యాలెన్స్డ్గానే అయిపోయింది. నీకు ఎప్పుడు అనిపించలేదు అరే నేను పాడుతున్నాను కదా ఈ చదువు కంటే? జనరల్గా అయితే అందరికీ డైవర్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హైదరాబాద్లో ఉంటే డైవర్షన్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే అవకాశాలు కూడా అలాగుంటాయి. మా కాకినాడలో ఉండడం వల్ల అవకాశాలు ఏమి ఉండవు అక్కడ. జస్ట్ ఏమన్నా ఎవరైనా ప్రైవేట్ ఆల్బమ్, ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటే స్టూడియోకి వెళ్ళి పాడడం తప్ప అంతకన్నా అద్భుతమైన అవకాశాలు ఏమి ఉండవు. సో ఇక్కడ ఉంటే మూవీ వర్క్స్ అన్నీ జరుగుతాయి. అప్పుడు మనం ఆలోచిస్తాం, ఓ పిలుస్తున్నారు, టైం ఏంటో దేనికి స్పేర్ చేయలేకపోతున్నాను, ఇటే వస్తే బాగుంటుందేమోనని. దానివల్ల అడ్వాంటేజ్ అంటే నాకు ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అనే అనుకోవాలి. అంతే. సో నేను సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్. సో అందుకనే నాకు ఎప్పుడు అనిపించింది అంటే బీటెక్ అయిపోయాక, అంటే బేసిక్ డిగ్రీ వచ్చేసాక నాకు, అప్పటికి నేను ఫైనల్ ఇయర్లో ఉండగా మూవీలో పాడాను, క్లాస్మేట్స్ కోటి గారి డైరెక్షన్లో ఆ సాంగ్ పాడా. అప్పుడు అనిపించింది, అప్పుడు నాన్న అడిగాను, నాన్న నేను హైదరాబాద్ వెళ్దామా, నాకు వేరే దగ్గర జాబ్ కూడా వచ్చింది హైదరాబాద్లో. ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఉంది కదా అక్కడ వచ్చింది ఏదో. నువ్వు జాబ్ వంక చెప్పేసి వెళ్ళిపోయి అక్కడ సింగింగ్ పర్సీవ్ చేస్తే, మీ నాన్నగారు తెలిసిపోయింది, సింగింగ్ పర్సీవ్ చేస్తే 2 చేయలేవు, చాలా హడావిడి అయిపోతుంది, జాబ్ కాన్సన్ట్రేట్ చేయలేవు, అది చేయలేవు, చదువుకో, ఇంకొంచెం హయ్యర్ డిగ్రీ ఉంటే బాగుంటుంది, చదువు ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేము, ఇది ఎప్పుడన్నా రావచ్చు బ్రేక్ అంటే మంచిదైంది అలా చేయడమే. ఎంబీఏలో ఉండేసరికి, ఎంబీఏలో ఇంకా గీతంలో నాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. సో వెళ్ళి ఇంకా చదువుతున్న టైంలో నాకు ఇంకా మనసు ఇక్కడే ఉంది. సరే అని ఇంకా సూపర్ సింగర్ అనే కంటెస్ట్ జరుగుతుంది, సరే కనీసం అందులో అన్న కనిపిద్దామని సూపర్ సింగర్లో రాకముందే నేను మూవీస్లో పాడా. అది ఫస్ట్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు పాడావా? అది ఫైనల్ ఇయర్లో ఉండే. ఓకే. ఎలా కోటి గారిని కలవడం కానీ? మామూలుగా వెళ్ళా రామానాయుడు స్టూడియోకి, డాడీ సీడీ తీసుకుని వెళ్ళాను. అప్పుడు సార్ ఆడిషన్స్ డైరెక్ట్గా అక్కడే చేశారు స్టూడియోలో. పాడమంటే ఇది కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు ఆ సాంగ్ పాడితే సార్ కొన్ని టిప్స్ చెప్పారు, ఇది ప్రాక్టీస్ చేసి 1 year తర్వాత కనిపించు అన్నారు. బీటెక్ సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఉండగా అన్నారు. ఓకే. సో దాని తర్వాత అప్పుడు కాల్ వచ్చింది, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ వచ్చాను ఫైనల్ ఇయర్లో ఉండగా. అప్పుడు కాల్ వచ్చింది, సరే అమ్మో ఆ రోజు ఫుల్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాను.
కొంచెం క్లాసికల్ సాంగ్ అనగానే శ్రీకృష్ణ టేక్ చేశారు. ఓకే ఓకే. సో ఫుల్ ప్రాక్టీస్ చేసి వెళ్తే అది మౌనం ఎందుకు భలే ఉంటుంది ఆ పాట. సో అయిపోయాక ఇంటికి వచ్చేసాం. మామూలు కాకినాడ ప్రాజెక్ట్ వర్క్ కూడా అయిపోయింది. కాకినాడ వచ్చేసాక ఇప్పుడు కాల్ వచ్చింది. మల్లికార్జున్ సార్ చేశారు, మల్లికార్జున్ గారు చేసి అంజనా చాలా బాగా పాడావు అంజనా ఆయనతో డ్యూయట్ కదా. ఆయనతో డ్యూయట్. సో అంటే నాకు అర్థం కాలేదు, నీ పాట మౌనం ఎందుకు మాట్లాడేందుకు కోటి గారికి పాడావు కదా అంటే, ఓ థ్యాంక్ యూ సార్ అన్న. నాకు తెలియదు అసలు, అంటే నా వాయిస్ ఫైనల్ అని తెలియదు నాకు. వేరే వాళ్ళు వేరే పెద్ద సింగర్ పాడతారు అని చెప్పారు, ట్రాక్ అనే చెప్పారు. సో చాలా నచ్చి శ్రవంతి రవికిషోర్ గారు కూడా డబ్బింగ్ చెప్తావా అని అడిగారు. అంటే నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్లో ఎలా ఉంటుంది తెలుసు కదా, ల్యాబ్ ఎగ్జామ్స్ మామూలుగా ఉండదు, టార్చర్ అనమాట. సో కుదరట్లేదు సార్ అని చెప్పేసి ఆడియో లాంచ్కి వెళ్ళాను. సూపర్ హ్యాపీ. తప్పకుండా. మౌనమెందుకు మాట్లాడవెందుకు, దూరమెందుకు దరి చేరవెందుకు, ఎదమారు మూల ఉన్న మాట దాచి ఉంచకు, ఎదురైన వేళ అదుపు దాటి చేరవెందుకు, మౌనమెందుకు మాట్లాడవెందుకు. ఎంత బాగుంటుందో. నాకు అప్పట్లో అంటే నేను విన్నప్పుడు నువ్వు పాడావని కూడా నాకు తెలియదు, కానీ ఈ పాట చాలా ఇష్టం నాకు. ఆ లిరిక్స్ చాలా హాయిగా ఉంటుంది పాట కూడా. ఇది అయిపోయిన తర్వాత అంటే మరి నువ్వు అనుకున్నట్టు కాలేజ్ బస్లో విన్నావా ఈ పాట? ఎస్. ఏమన్నారు నీ ఫ్రెండ్స్ అందరూ? ఫస్ట్ అమ్మ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా ఎంబ్రెసింగ్గా అనిపించింది. అంటే అందరూ చూస్తున్నారు, ఒక్కొక్కరి మనసులో ఏం రన్ అవుతుందో టెన్షన్, ఏమనుకుంటున్నారో వాళ్ళ నా గురించి అని ఇంకొక టెన్షన్. కానీ అది మొహల్లా కనిపించకుండా కూల్గా చూడడం. ఓకే, తెలియని యాక్ట్రెస్ కూడా ఉందన్నమాట చిన్నప్పటి నుండి పక్క వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయడంలో. దాని తర్వాత సూపర్ సింగర్ MBA ఫస్ట్ ఇయర్లో చేసావు కదా. అది అయిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇంకా సూపర్ సింగర్ అంటే ఆ క్రేజ్ అది వచ్చేసిన తర్వాత అప్పుడు కూడా అనిపించలేదా, అరే నేను అనవసరంగా ఇది చదువులోకి వచ్చేసానేమో? అనిపించలేదు. ఎందుకంటే నేను MBA చాలా ఎంజాయ్ చేశాను చదవడం. నాకు ఇన్ఫ్యాక్ట్ నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అని కూడా తెలిసిపోయింది నాకు. సో నన్ను నేను డిస్కవర్ చేసాను. సో ఫైనల్లీ నీ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అని తెలిసింది? క్రియేటివ్ జాబ్, ఎనీథింగ్ క్రియేటివ్. సూపర్. సో MBA ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ కదా. అండ్ అంటే ఐ డిస్కవర్డ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్ అని అనిపించింది. సో నో రిపెంటెన్స్. సూపర్. ఇది ఇలా కంటిన్యూ అవుతుండగా సూపర్ సింగర్లో వచ్చిన క్రేజ్ ఇది అయిన తర్వాత ఫస్ట్ దాంట్లో విన్నరా? ఫస్ట్ దాంట్లో రన్నర్, నేను 4లో విన్నర్ అండ్ 7లో 7 చాలా మంచి పేరు తీసుకొచ్చింది. 7 ఇస్ లైక్ రీసెంట్గా అయింది. 7 ఈజ్ లైక్ ఆల్ విత్ ప్లేబ్యాక్ సింగర్స్ కదా, అది అసలు చాలా మంది ఫాలో అయ్యారు. అంతమంది తెలిసిన వాళ్ళు ఒకే దగ్గర ఉండేసరికి ఆ ఫాలోయింగ్ అండ్ మంచి మంచి పాటలు పాడే ఛాన్స్ కదా. ఎప్పుడు పాడని పాటలు అవును ఆ పర్టికులర్ సిరీస్ లో పాడారు. నాకు గుర్తుండి ఒక డ్యూయట్ ఒకటి ఉంటుంది, నేను శ్రీకృష్ణ పాడా, చుక్కల్లారా ఒకటి, తర్వాత ఇంకొకటి చాలా మంచి పాటలు పాడాను. దళపతిలో కూడా పాడారా? సింగరాల పైరల్ అదా? అది కాదే. ఇంకొక పాట ఏంటి, స్వర్ణలత గారు. స్వర్ణలత గారు, అవును, ఏదో ఒక పాట చిన్న బిట్ వస్తుంది. అవును, ఇలాంటివి ఏవేవో నాకు కూడా గుర్తున్నాయి చాలా. అండ్ వాయిస్ దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎలానో ఆవిడ పేరు చెప్పావు కాబట్టి చాలామంది స్టార్టింగ్ నుండి కూడా నీ పాటలు వినడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఫిల్మ్లో వచ్చిన తర్వాత నీ వాయిస్ ఎక్కువగా స్వర్ణలత గారి వాయిస్లా ఉంటుంది అని అనేవాళ్ళు అంటున్నారు కూడా. కానీ లైక్ పెద్దవాళ్ళతో పోల్చినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అరే అంత పెద్దవాళ్ళతో కంపేర్ చేశారే అని. ఎట్ ద సేమ్ టైం మనకి ఒక యూనిక్నెస్ ఉంది కదా, అది మన వాయిస్ కదా, అంజనా వాయిస్, అలా అని ఎప్పుడైనా అనిపించిందా?
అనిపించింది. యా, కానీ కరెక్ట్గా తెలిసే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఊరికే ఏదో కంపేర్ చేసే వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో కరెక్ట్గా తెలిసేవాళ్ళు, తెలిసిన వాళ్ళు అలా ఏం కామెంట్ చేయరు. సో తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేసుకునే అవసరం నాకు లేదు. సో వదిలేస్తాను నేను. సో అది స్వర్ణలత వాయిస్ లాగా ఉంది అంటే ఆవిడది వెరీ షార్ప్ వాయిస్. యా, సో అలాగా ఖచ్చితంగా ఒక్కొక్క పాటలో అలా వినిపించిందేమో వాళ్ళకి, సౌండింగ్ అలా ఉందేమో. కానీ నార్మల్గా అలా ఏం ఉండదు నా వాయిస్. చాలామంది కూడా అన్నారు, ఇప్పుడు ఉంటుంది అనేవాళ్ళు బయటికి కనిపిస్తారు, లేదే అలా లేదే అని అనేవాళ్ళు నా దగ్గర అయితే చాలామంది అన్నారు. అలా ఏం ఉండదు, చాలామంది కంపేర్ చేస్తారు అంటే అవును. ఐ డోంట్ టేక్ ఎనీథింగ్ వెరీ సీరియస్లీ. సో అంటే అనేవాళ్ళు అంటారు, ఒకవేళ నన్ను నిజంగా హర్ట్ చేస్తే మాత్రం నీకు మానేస్తే అంతే మాట్లాడడం, కానీ వాళ్ళని తిరిగి కూడా నువ్వు నన్ను హర్ట్ చేసావని కూడా చెప్పను. వాళ్ళకి అది మంచి క్వాలిటీ కాదు. అయినా కూడా చెప్పాలి అంటారు, హర్ట్ చేస్తే చెప్పాలి, అప్పుడే కానీ తెలియదు కదా అంటారు. హర్ట్ చేసిన వాళ్ళకి అంత మాత్రం తెలీదా కావాలి హర్ట్ చేస్తున్నామని. సో ఇది నాట్ అబౌట్ హర్టింగ్, కానీ స్వర్ణలత గారి వాయిస్ లాగా ఉంటుంది అని కొంతమంది అంటారు. ఐ డోంట్ అగ్రీ. నీకు అంటూ ఒక యూనిక్ వాయిస్ ఉంది కాబట్టి అలా చాలా మంది అంటే తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ ఏదో ఈజీగా అనడానికి బాగుంది కదా అని చెప్పి అనేస్తూ ఉంటారు. ఆవిడ వాయిస్లో ఉంది, నువ్వు ఆవిడలాగా పాడుతున్నావే అంటే మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే నేను కదా పాడాను, ఈ పాట నేను కదా ఇది చేశాను అని చెప్పి. అలా అంటే ఇప్పుడు కాంపిటీషన్స్లో పాడేటప్పుడు జనరల్గా వాళ్ళు కొన్ని సాంగ్స్ వాళ్ళు ఇస్తారు అని అంటారు. అలా నీకేమైనా ఇచ్చారా మరి? అంటే ఎవరు కాంపిటీషన్లో పాడడానికి? ఇప్పుడు సూపర్ సింగర్ కానీ ఇదంతా మ్యూచువల్గా ఉంటుంది. సూపర్ సింగర్లో నాకు తెలిసింది, సూపర్ సింగర్ అంతకుముందు పాడుతా తీగ వీళ్ళలో ఊరికే లిస్ట్ ఇచ్చేసేవారు. సో పేట్రియాటిక్ సాంగ్స్ 10, ఫోక్ సాంగ్స్ 15, ఇలా డ్యూయట్స్ ఒక 10, ఇలా ఫోకిష్ డ్యూయట్స్, ఇలా ఫోకిష్ సోలోస్, మెలోడీస్, ఇలాగా ఒక లిస్ట్ ఇచ్చేసేవారు అంతే. అది మన ఇష్టం. ఫైనల్గా వాళ్ళే సెలెక్ట్ చేస్తారు అందులో. అలా ఉండేది నేను పాడినప్పుడు. సూపర్ సింగర్లో మనకి ఇష్టమైన సాంగ్ ఏదన్నా ఇస్తే వాళ్ళకి ఓకే అయితే ఓకే, లేదు వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అది అంత నడవదు అనుకుంటే వాళ్ళు ఇస్తారు. అలా ఇచ్చిన సాంగ్ నాకు సూపర్ సింగర్లో గుంజుకున్న ఆ పాట ఎంత బాగుంటుందో. అండ్ ఆ వర్షన్ విన్న తర్వాత నీ వర్షన్ చాలా ఫేమస్ అయింది, అంటే చాలా మంది షేర్ చేయడం కానీ సోషల్ మీడియాలో ఎక్కువ సర్క్యులేట్ అయిన సాంగ్ కదా. అవునవునవును, చాలా. అది వాళ్ళు ఇచ్చిన సాంగా? ఓకే, అది నీ సెలెక్షన్ ఏమో అని. వాళ్ళు ఇచ్చిన సాంగ్ అంటే అది కొత్తగా వచ్చింది, అది పాటలు ఏం లేవు అనమాట. అప్పుడు నాకేం అర్థం కావట్లేదు ఏం పాడాలి అని. సో ఒక ఆయన కాల్ చేసి క్రూ వాళ్ళు ఈ పాట ట్రై చేయకూడదు అన్నారు. సర్లే ఏమీ లేదు పాట, ఇంకేం చేయను, ఇదే గతి అని ట్రై చేశా. ఏమీ లేదు ఇందులో అని మామూలు రిహార్సల్స్లో కూడా సూపర్ లైట్ అయిపోయింది ఆ పాట. అసలు ఏం బాగాలేదు అన్నట్టు ఉంది. ఏం హోప్ లేకుండా పాడాను ఆ పాట నేను. ఓకే, చాలా హిట్ అయింది కదా, అందరిలో గుర్తుండిపోయే పాట. నాకు తెలిసి మీరు ఈ షోస్ ఏంటి కాంపిటీషన్స్ అయిన తర్వాత షోస్ చేయడానికి వేరే కంట్రీస్ కానీ లేకపోతే ఇక్కడ లోకల్ మన వేరే ప్లేసెస్లో వెళ్ళి షోస్ చేస్తున్నప్పుడు ఈ సాంగ్స్ అన్ని అడిగి పాడించుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. ఈ సాంగ్ అయితే ఖచ్చితంగా అడుగుతారు. అవునా? ప్రతి షోలో ఆల్మోస్ట్ నేను అనౌన్స్ చేస్తాను, ఒరిజినల్గా నేను పాడలేదు ఇది అని అనౌన్స్ చేస్తాను. తెలియదు, కొంతమంది ఊళ్ళల్లో వాళ్ళల్లో ఫిక్స్ అయిపోతారు, ఈ అమ్మాయి పాడిందంటే తనే ఇంక పాడేసినట్టు. సూపర్. అది కూడా ఒక్కొక్కసారి మనకి తెలియకుండా ఆ నిమిషానికి ఏదో నేనే పాడాను. సూపర్. అలా నేను ఎక్కువగా అడిగి పాడించుకున్న పాట ఇది అందరూ? సన్నజాజి పడక అండ్ గుంజుకున్న. సన్నజాజి పడక పాడ. షూర్. సన్నజాజి పడక మంచి కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. సూపర్. ఒక కొత్త
సౌండింగ్ వస్తుంది నీ గొంతులో ఏ పాట వచ్చినా సరే. అది నీ వాయిస్ కల్చర్ అది కూడా లైక్ ఎలా అంటే ఫస్ట్ కాంపిటీషన్స్ అవి అయ్యాయి, సినిమాలో పాడడం ఒక పక్క జరుగుతుండగా ఒక ఆల్బమ్ రిలీజ్ చేసావు. లైక్ ఆ ప్లాన్ ఎవరిది? అంటే ఇలా మనం ఒక ఆల్బమ్ చేద్దాము అని చెప్పి. కానీ ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అందరూ కమర్షియల్గా వెళ్తే నువ్వు చాలా డిఫరెంట్గా ఒక భక్తి ప్రధానమైన సీడీ చేసావు కదా. సో ఆ థాట్ కానీ ఆ పర్టికులర్ పాడినవి సెలెక్ట్ చేయడం కానీ అదంతా ఎవరిది థాట్? అది యాక్చువల్గా నాదే థాట్. దీని వెనకాల ఏం పెద్ద ఎక్కువ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ ఏమీ లేదు. జస్ట్ నేను అనుకున్నాను ఈ ఇంటర్కి బీటెక్కి ఉన్న గ్యాప్లో నేను చాలా నేర్చుకున్నాను, అందులో సగమన్నా చేద్దాం, రికార్డ్ ఉండిపోతుంది అని చేసేదే మంచిగా చేద్దాం అన్నట్టు చేశాను అంతే. ఓకే, అలా అనుకుని చేసింది అది. యా ఓకే, దాని కంప్లీట్ గా మ్యూజిక్ అంతా చేసింది ఫణినారాయణ గారు. ఆయనే కదా ఒరిజినల్ గా చేశారు, సో ఇంకా ఆయనే. ఓకే, దాని ఆడియో లాంచ్ కి దానికి కూడా ఆడియో లాంచ్ కి బ్రహ్మానందం గారు వచ్చారు, తనికెల్ వర్ణి గారు, అనంత్ శ్రీరామ్ గారు, శోభారాజ్ గారు, ఇంకా రఘు అని బిజినెస్ మ్యాగ్నెట్, డాడీ ఫ్రెండ్ ఆయన. సో ఆయన వీళ్ళంతా వచ్చారు, చాలా బాగా అయింది. యా, అప్పట్లో అంటే ఆల్బమ్స్ అంటే అప్పుడప్పుడే ఇంకా స్టార్ట్ వచ్చాయి, బట్ దెన్ ఇప్పుడున్న జనరేషన్ మళ్ళీ అలాంటి ఒక ఆల్బమ్ చేస్తోందా అనేలాగా నీ ఆల్బమ్ స్టార్ట్ అయింది. అవునవును. దాని తర్వాత మళ్ళీ ఎందుకు ఆల్బమ్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేదు? అంటే ఇండిపెండెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేసావు, బట్ ఆల్బమ్ అనేది లేదు కదా. అంటే ఒక సెట్ ఆఫ్ సాంగ్స్ అనేది మళ్ళీ ఎందుకు చేయాలి? సెట్ ఆఫ్ సాంగ్స్ ఇంకా ఎవరు అంత ఎంకరేజింగ్గా లేదు. యా, నార్మల్గా అది నేను చేసిన టార్గెట్ చేసిన సెగ్మెంట్ కూడా చాలా రెస్ట్రిక్టెడ్. భక్తి అన్నది ఒక 100%లో నాట్ ఈవెన్ 8% పీపుల్ ఆర్ దేర్ ఇన్, అంటే చాలా తక్కువ అది వినడం. అండ్ తెలుగు అయిపోవడంతో, సంస్కృత్ తెలుగు అయిపోవడంతో ఎక్కువ హిందీ చేస్తుంటే కొంచెం రీచబిలిటీ ఉండేది. సో నేను నేర్చుకున్నది సంస్కృత్ అండ్ తెలుగు అందులోనే కాబట్టి నేను ఇంకా అదే ఈజీ ఉంటుంది నాకు, సో అదే చేశాను. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నదంతా కూడా కొంచెం డిఫరెంట్గా వీడియోస్ తోటి ప్లాన్ చేస్తున్న. వీడియోస్ నీడ్ సో మచ్ ఆఫ్ ప్లానింగ్ కదా. కరెక్ట్గా మన థాట్కి సింక్ అయ్యే వాళ్ళు కూడా మనకి దొరకాలి టీమ్. సో అదంతా నేను ఫిగర్ అవుట్ చేసుకుంటున్నా. సో ఐ వెరీ మచ్ సపోర్ట్ ఇండిపెండెంట్ మ్యూజిక్. సో దాని గురించి ఐ హ్యావ్ ప్లాన్స్. అలా మధ్యలో అంటే పెళ్ళి ఎప్పుడైంది? 2011. అంటే ఎంబీఏ అయిపోయింది అయిపోయాక. మరి మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజ్? అప్పుడే అంటే ఆయన యుఎస్లో ఉంటారు, నువ్వు ఇండియాలో ఉండాలి, సింగింగ్కి మళ్ళీ అప్పుడప్పుడే వస్తున్నాయి కదా ఛాన్సెస్, అవి బ్రేక్ పడిపోతుంది అని ఏం ఆలోచించలేదా? ముందే మాట్లాడుకున్నారా? ఏం ఆలోచించలే నేను. నాకు ఈ సింగింగ్ ఇదంతా పక్కన పెడితే ఐ వాంటెడ్ టు లివ్ వెరీ పీస్ఫుల్ లైఫ్. నాకు చిన్నప్పుడు ఒకటే కోరిక ఏంటంటే, అంటే ఇది చాలా సిల్లీగా ఉండొచ్చు, అందరికీ డ్రీమ్స్ ఉంటాయి కదా, అలాగే నాకు చాలా చిన్న వరల్డ్ అండ్ అది చాలా చిన్న డ్రీమ్ అనమాట. ఓకే, నేను మ్యూజిక్ చిన్నప్పటి నుంచి మ్యూజిక్లో నేను ఉండాలనే, పెద్దయ్యాక కూడా నేను మ్యూజిక్లో ఉండాలి, నేను మంచి ఇన్స్టిట్యూట్ పెట్టి క్లాసెస్ చెప్తూ ఉండాలి, మా ఆయన ఆఫీస్కి వెళ్ళి నాకు పూలు తీసుకురావాలి ఆఫీస్ నుంచి వస్తే. అంటే ఆ చిన్న డ్రీమ్ కూడా ఇంపాసిబుల్ అయిపోయింది ఈ బిజీ లైఫ్లో. ఎందుకు అంటే యుఎస్లో ఎక్కడ పూలు దొరుకుతాయి, ఆయన వచ్చి నీతో టైం స్పెండ్ చేయడమే, అంతకు మించి ఏముండదు. సో చాలా చిన్న డ్రీమ్ నాది. సో నేను అంత పెద్దగా ఏం ఆలోచించలేవు. సో ఫైనల్లీ ఫుల్ఫిల్ అయిందా లేదా? ఎప్పుడైనా తెచ్చిచ్చారా లేదా? అయ్యయ్యో రవి గారు ఏంటండి ఇలా చేశారు, ఈసారి ఇండియా వచ్చినప్పుడు కొనివ్వండి పోనీ. అప్పుడు ఇక్కడ ఆయనకి పాపం జాబ్ ఉండదు, హాలిడే లీవ్ పెట్టుకుని వస్తారు కదా. అయినా కూడా ఆఫీస్కి వెళ్ళాలి నా డ్రీమ్ ప్రకారం. డ్రీమ్ ఒక రోజు ఫుల్ఫిల్ చేయండి, ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళండి, రోజంతా ఉండండి, ఈవినింగ్ వచ్చేయండి. అంతలోపు నువ్వు కూడా ఏదో ఒక క్లాస్ చెప్పేసేయి, శ్రీమతికే చెప్పే పోనీ. చెప్పేస్తా, ఏముంది మా అమ్మ నాన్న శ్రీమతి ముగ్గురిని కూర్చోబెట్టి చెప్తా. నీ సంగీతం క్లాసు, మీ ఆయన పూలు తెచ్చి ఇవ్వడం, రెండు ఫుల్ఫిల్ అయిపోతాయి. సూపర్. ఫస్ట్ యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్గా అంటే ఇక్కడ రెగ్యులర్గా హైదరాబాద్లో లేకుండా సడన్గా యూఎస్ వెళ్ళి
నీకు ప్లాన్స్ ఉండుండొచ్చు, లైక్ ఇక్కడికి వస్తాను నేను పాడుకుంటాను ఏముంది వెళ్ళి వస్తాను అని అనుకుంటావు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి అరే ఈ అమ్మాయి ఇక్కడ లేదు, సరే ఇంక ఈ అమ్మాయి ఇక్కడ రాదు అని ఫిక్స్ అయిపోతారు జనరల్గా. రికార్డింగ్స్ తగ్గిపోతాయి. నువ్వు ఇక్కడ వచ్చావని చెప్పినా సరే నువ్వు యూఎస్లో ఉన్నాను అనుకున్నావమ్మా అన్న అలా అనుకున్నామని చెప్పి రికార్డింగ్స్ పోయిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేను ఈవెన్ నేను ఫోన్ తీసుకెళ్తా, ఆఫ్ కోర్స్ అది యాక్టివ్గానే ఉంటుంది, అండ్ కాల్ చేస్తే ఎనీ టైం నా దగ్గరే పెట్టుకుంటా. కాల్ చేస్తే వెంటనే నేను కాల్ చేస్తాను తిరిగి, ఇలాగా ఉంది అంటే వచ్చేస్తాను అంట. నేను ఎప్పుడు ఓపెన్ పెట్టుకుంటా టికెట్, సో లేకపోతే బుక్ చేసుకోను అనమాట. అక్కడికి వెళ్ళిపోయాక తర్వాత బుక్ చేసుకుంటా. సో వెరీ ఇంపార్టెంట్ రికార్డింగ్ అనుకుంటే నేను టక్కుమని వచ్చేస్తా. అలా చెప్పినా కూడా కొంచెం హెసిటేట్ చేస్తున్నారు, ఇలా వర్కౌట్ అవ్వట్లేదు, కానీ వేరే మెథడ్ ఏదైనా ఆలోచిద్దామని నేను ఇక్కడ స్టూడియో పెట్టాను. ఇంట్లోనే ఒక రూమ్ సెటప్ చేసి రూమ్లో మొత్తం అంతా ఎక్విప్మెంట్ అక్కడ ఓకే యూఎస్లో. సో అక్కడి నుంచి నాకు పంపిస్తూ ఉంటాను. మొన్న నేను 3 months ఉన్నాను. 3 monthsలో అరౌండ్ 25 రికార్డింగ్స్ పాడాను. సో అక్కడైతే వాళ్ళకైతే ఖచ్చితంగా అవకాశం ఉంది, నా వాయిస్ కావాలి ఖచ్చితంగా అనుకున్న వాళ్ళకైతే అవకాశం ఉంది. వెరీ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమో ప్రిఫర్ చేయరేమో అలాగా ఖచ్చితంగా. కానీ వాళ్ళు కాల్ చేస్తే నేను ఎనీ టైం ఫోన్ కాల్ అవే అని చెప్తూ ఉంటా. జస్ట్ వచ్చేసేయడమే నెక్స్ట్ డే టికెట్ బుక్ చేసుకుని. నాకు అదేం ప్రాబ్లం లేదు. కానీ చిన్న వాళ్ళు అంటే ఇప్పుడిప్పుడే చిన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా కూడా ఒకవేళ అవసరమైతే నేను అక్కడ పాడి పంపిస్తానండి, ఇక్కడ ఉన్నప్పుడు నేను చెప్పేస్తాను ఒక మాట, ఇదే నెంబర్ వాట్సాప్లో ఉంది, సో హ్యాపీగా నాకు కాల్ చేయండి, మీకు 1 dayలో పాడి పంపించేస్తాను, మీకు స్టూడియో కాస్ట్ కూడా కలిసిస్తాను, ఆఫర్ అని చెప్తా. సో ఒకటేంటంటే అక్కడ రికార్డ్ చేయడం కొంచెం ఎలా అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అఫ్ కోర్స్, కానీ అది ప్రాసెస్ ఏంటంటే ఒక త్వరగా పడుకుంటే అరౌండ్ 10 o'clock అలా పడుకుని 2 o'clock అలారం పెట్టుకుని లేచి 3 o'clock వరకు వార్మప్ ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ 3:30 ఆ టైంకి స్టార్ట్ చేసి 5 కల్లా క్లోజ్ చేసేయాలి. మళ్ళీ అక్కడ మా ఇల్లు రోడ్డు మీదకి ఉంటుంది అనమాట, వెహికల్స్ సౌండ్ అది వస్తుంది. ఎంత వాక్స్ గార్డ్ పెట్టుకున్నా కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని ఇంకా అలాగైతే మేనేజ్ చేస్తున్నాను. సో ఫుల్ ప్లెడ్జెడ్గా ఇప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్గా ఒక రూమ్ అంతా నేను ఓన్లీ రికార్డింగ్కి చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంజనీర్ అండ్ సింగర్ని కూడా నేను అవ్వడం వల్ల మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది కొంచెం. సౌండ్ ఇంజనీరింగ్ ఎక్కడ నేర్చుకున్నావు? సౌండ్ ఇంజనీరింగ్ ఏం కాదు, నేను జస్ట్ రా ఫైల్స్ పంపించేస్తాను, వాళ్ళు చేసుకుంటారు. నేర్చుకోవాలని ఇష్టం, అక్కడ నేర్చుకోవడానికి నాకు దొరకట్లేదు అనమాట. మా బాబు చిన్నవాడితోటి ఆ బాబుని ఎక్కడ స్కూల్లో వేయలేదు ఇంకా సో వేసాక అప్పుడు నాకు టైం కొంచెం దొరుకుతుంది చేసుకోవడానికి. ప్రస్తుతానికి నేను జస్ట్ రా ఫైల్స్ పంపించేస్తున్నా. ఓకే, జస్ట్ బేసిక్స్ ఎలా ఇది చేయాలి అంతే. ఓకే, ఇక్కడ చాలా మంచి పాటలు పాడావు. అంటే ఇక్కడ నాకు తెలిసి యూఎస్ వెళ్ళిన తర్వాత పాడావా? అనూప్ రూబెన్స్ గారికి, మిక్కీ గారికి షటిల్ చేస్తూనే. ఓకే, మంచి మంచి పాటలు పాడావు. ఫస్ట్ అనూప్ గారిని ఎలా కలిసావు? సార్ ఫస్ట్ మామూలుగా కాల్ చేశారు సార్, కాల్ చేశారు ఇవ్వలే సార్, అసిస్టెంట్ కాల్ చేశారు. కాల్ చేస్తే అప్పుడు వెళ్ళాను. చాలామంది ఉన్నారు అక్కడ ఆ రూమ్లో. నేను పాడాల్సిన రూమ్కి వెళ్ళి ప్రేమ కావాలి మూవీలో సాంగ్ పాడా. ఈ నిమిషం నిత్యమైపోని ఆ పాట అన్నమాట. సార్ ఒక డిఫరెంట్ స్టైల్లో కావాలి అన్నారు, ఇలా పాడాలి అని చెప్పారు. నేను ఇంకా పాడాను, చాలా కూల్గా ఉంటుంది అంటే. ఆయనకి అంటే నీ గుర్తుంది ఫస్ట్ ఆయనకి పాడినది ఏంటి సాంగ్? ఇదే ప్రేమ కావాలి, ఇదేనా? ఈ నిమిషం నిత్యం అయిపోయింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ నాకు తెలిసి ఒక పాట సుకుమారుల్లో ఒక సోలో పాడాను, కృష్ణుడిది ఒక పాట. అవునవును, చాలా బాగుంటుంది ఆ పాట. ఆ పాట ఒక 2 lines పాడు. షూర్. మనసును నువ్వేలే, మాటలు నువ్వేలే, కనులలో నువ్వేలే, కలలో నువ్వేలే, తనువే నాట్యం చేసేని, నీ పేరు వింటే తనువే నాట్యం చేసేని. సూపర్. ఈ పాట లైక్
ఒక డాన్స్ వేవీగా వస్తుంది, అవునవును, చాలా బాగుంటుంది. కోలాటం లాగా చాలా బాగుంటుంది. చరణం కూడా భలే మంచి వేరియేషన్స్ ఉంటాయి. కన్నయ్య వాడే హో పడగల తద్దింత కాడుగేసి ఆడేవాడే మనుగడ మధురంగా మార్చే తోడే తను రాగా తనువుగా రసలీల జగమేల జనమంతా ఆడే వేళ భలే ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సూపర్. ఇలా నువ్వు పాడిన ప్రతి పాట జనానికి రిజిస్టర్ అయ్యి హిట్ అయింది. దాని తర్వాత పెద్దగా ఏంటంటే ఎవరు ఎక్కడ చూసినా అదే పాట ప్లే అవుతూ వచ్చేది ఏంటంటే వాన చినుకులు. ఎక్కడికి వెళ్ళినా అదే పాట, ఒక సీజన్ మొత్తం అదే ఉంది. ఇంకా ఇప్పటికీ ఏ షోస్లో చూసినా సరే డాన్స్ అనగానే ఆ పాట ఇది చేస్తారు. అంటే ఒక వెరీ అంజలి అంటే ఒక నేటివిటీ ఎలా ఉంటుందో నీ పాట కూడా ప్లస్ అయింది దానికి. సో మిక్కీ గారికి పాడిన ఫస్ట్ సాంగే వాన చినుకులు. ఆయన ఎలా కలిసారు లేకపోతే ఎలా? ఆయన కూడా పిఏ కాల్ చేశారు. ఓకే, అంతే వెళ్ళాను. ఓకే, ఆ పాట లైక్ చాలా పెద్ద ఇది కదా. ఆడియో లాంచ్లో కూడా సీతమ్మ వాకిట్లో పాడాను సార్. ప్లే చేస్తూ ఉండగా అన్ప్లగ్డ్ లాగా. అది కంప్లీట్ అంటే ఆయన ఒక నాకు తెలిసి రీసెంట్గా వచ్చిన దాంట్లో ఏదో ఒక రాసి చెప్పారు కదా, ఆయనకి వర్క్ చేసిన సింగర్స్ అందరి గురించి. ఆయన అసలు ఆసమ్, అసలు అంత టైం తీసుకుని ఆయన ఫీలింగ్స్ అలాగా రాశారంటే చాలా ఎంత ప్లెజర్ అంటే ఆయనతో వర్క్ చేయడం. అలానే బేసిక్గా చాలామంది చెప్తారు ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఆయన ఎక్కువ టైం పాడనివ్వరు, లైక్ ఇబ్బంది పెట్టరు. మాక్సిమం 1 hourలోనే ఫినిష్ చేస్తారు, చాలా ఈజీ చేస్తారు సింగర్స్. ఆయనకి ఏం కావాలో కరెక్ట్గా తెలుసు, ఎంత తీసుకోవాలో తెలుసు. సో నువ్వు ఫస్ట్ పాడిన వాన చినుకులు ఎంతసేపు పట్టింది? లైక్ నాకు ఒక 20 minutes అంతేనా? ఓకే, ½ hour to 20 minutes అంతే. ఓకే, సూపర్. ఆ పాట ఒకసారి షూర్. అంటే అది ఒరిజినల్ కాదు, ఊరికే ట్రాక్ పాడించారు అనుకునే అంత ఈజీగా అయిపోయింది అనమాట. నచ్చలేదు వీళ్ళకి, పంపించేస్తారు, అబ్బాయి పిల్లని భరించలేకపోతున్నా పంపించేస్తారు అనుకున్నా. వాన చినుకులు ఇట్ట తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్ట తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. సూపర్. అసలు వెరీ అంటే ఒక నేటివిటీకి చాలా క్లోజ్గా ఉండే సాంగ్ ఇది, ఫోక్. అది అవును. అలానే మళ్ళీ ఆయనకి పాడిన సాంగ్ జగదేక వీర కదా, కేరింతలో, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఆ పాట. నీకు చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు నేను అదే వింటూ ఉంటా, క్వాలిటీ అదే వస్తూ నాకు చాలా ఇష్టం ఆ పాట. ఇంకా మార్చని కూడా మార్చలేదు. ఒక్కసారి ఆ సాంగ్ కూడా. జగదేక వీర ధీర చాలేస్తుంది నీ పైన, పనిమాల వెనకాలొస్తే పడిపోతానా నేనైనా, చూపిస్తా నేనెవరు చూపిస్తా, అవకాశమే కాస్త వదలనుగా. సూపర్. ఇది ఇలా ఎన్ని మంచి పాటలు పాడుతున్నావు, బట్ ఒక మ్యూజిషియన్గా ఒక పర్సనల్ లైకింగ్ కానీ లేకపోతే ఒక జానర్ కానీ ఉంటుంది, ఇలాంటి దేంట్లో పాడాలి ఇప్పటిదాకా మనం పాడలేదు. అలా నీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ అనిపించే జానర్ ఏది? నాకు కొంచెం అంటే ఒక సాంగ్ పాడాను రామ్ నారాయణ్ గారికి, పిచ్చిగా నచ్చావని, రీసెంట్గా వస్తుంది. ఆ మ్యూజిక్ డైరెక్టర్, హీఈస్ వెరీ టాలెంటెడ్. ఆయనకు పాడాను ఎప్పుడో ఒక 3 years క్రితం పాడాను. ఎంత బాగుంటుందంటే నాకు అంటే ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ చాలా ఇష్టం అనమాట. అది నా వాయిస్ కింద ఉండదు, నా వాయిస్గా వినిపించడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో ఎలా ఉంటుందంటే, ఊరేగే ఊరేగే మనసా ఈ వింతలే ఎందుకే, ఉయ్యాలలుగేవు వయసా ఈ కవింతలే ఎందుకే, కునుకే రాదే
విననే వింత అలా ఉంటుంది. అంటే చాలా సోబర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా నాకు అలాంటివి చాలా ఇష్టం అనమాట. మంచి ఫీల్ క్యారీ అయిపోతుంది అంతే. పాట వింటుంటే ఫీలే ఒక్కటే ప్రొజెక్ట్ అవుతుంది తప్ప సింగర్ ఎవరు పాడారు, ఈ వాయిస్లో ఈ క్రాక్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని ఆ రిజిస్టర్ అవ్వదు అనమాట లిజనర్కి. అంత ఫీల్ క్యారీ అయిపోయే సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సో అలాంటివి మంచివి నాకు రాలేదు ఇప్పటివరకు అవకాశం. సో నా ఇండిపెండెంట్ మ్యూజిక్లో నేను అలాంటివి చేద్దామని కోరిక. ఓకే, సో దానికి కంప్లీట్గా అంటే ఇంక ఇప్పుడు వీడియోస్ ఇప్పట్లో ఆల్రెడీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మీ అబ్బాయి గురించి కదా స్టార్ట్ చేస్తావు? అవును. ఏంటి దాని టైటిల్? అంజనీయుడు. అంటే చాలా మంది ఇంగ్లీష్లో చదివేటప్పుడు ఆంజనేయుడు అని చదువుతారు తెలుగు వాళ్ళు, తెలుగు తెలియని వాళ్ళు అంజనీయుడు అని చదువుతారు. అంజనీ పుత్రుడు అంజనీయుడు అంటే. ఆంజనేయుడు అన్నా కూడా మా శ్రీమత్ అంటే పేరే ఆంజనేయుడు పేరులో ఇంకొకటి అనమాట. శ్రీమత్ అంటే ఇంకొక పేరు ఆఫ్ ఆంజనేయుడు. సో ఎలాగైనా ఒకటే కదా అర్థం. కానీ ఇంకా ఆంజనేయుడు ఈజ్ బెస్ట్ టైటిల్ అనిపించింది. ఈ టైటిల్ నాకు సజెస్ట్ చేసింది శ్రీమణి గారు. ఓకే ఓకే, శ్రీమణి గారే ఫస్ట్ సాంగ్ రాశారు, లిరిక్స్ రాశారు. సో అది ఏంటి, చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ బోచి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ మోము రూపాన కన్నా. ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. అండ్ మనకు తెలియకుండా యూనో ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది కదా, ట్యూన్ లో కూడా అలానే ఉంది. ట్యూన్ లో బాండ్ చాలా ఉంటుంది. కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ చేశారు. తన మ్యూజిక్ నా ఫేవరెట్. ఎంత బాగా చేస్తారంటే తను. సో ప్రస్తుతంకి నా ఆల్బమ్స్ అన్నిటికీ చేసింది, అప్కమింగ్ అండ్ చేసినవి కూడా చేసింది తనే. ఈదిరా భారతం అని తర్వాత ఇంకొకటి చేశాను. అది మన సింగర్స్ అందరు పాడారు, మాక్సిమం అవైలబుల్ ఉన్న వాళ్ళంతా పాడారు. సో అది కూడా ఇప్పుడు అంటే మోదీ ఇది రాకముందు పరిస్థితి ఎలా ఉంది అన్నది చేసామన్నమాట. కానీ ఆల్ ద యంగ్స్టర్స్ భావితరం అంతా ఉన్నాము, ఏమైనా చేంజ్ ఉంటే సపోర్ట్ చేయడానికి అన్నట్టు చేశాను ఆ ఫీల్డ్లో. ఇదిరా 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 భారతం, నెక్స్ట్ మేము ఉన్నాం, భావితరం ఉన్నాం అన్నట్టు ఫీల్లో చేసాము. అసలు అనుకోకుండా ఈ వెరీ డ్రాస్టిక్ చేంజ్, అసలు ఇండియా ఈస్ గోన్ బి వెరీ క్లీన్. సో ప్లానింగ్ టు డూ అనదర్ వన్. ఓకే, బట్ ఫస్ట్ది పర్సనల్గా చేసావు. సెకండ్ దానికి వచ్చేసరికి ఇదిరా భారతంకి వచ్చేసరికి అంతమంది సింగర్స్ లైక్ నీకు తెలిసిన వాళ్ళు అందరు ప్లేబ్యాక్ సింగర్స్ వచ్చి పాడారు. ఆ ఐడియా ఎవరిది? లైక్ అంతమందిని ఇంక్లూడ్ చేయాలి? నాదే. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ నావే, నా ఐడియాసే. దానికి కాకపోతే మ్యూజిక్ లిరిక్స్ వీళ్ళంతా కూడా నాకు ఒక టీమ్ లాగా అనుకున్నాను అనమాట. సో మ్యాక్సిమం ఆ టీమే ఉంటారు. ఒకవేళ ఎవరైనా కుదరకపోతే ఇంకా వేరే వాళ్ళని మార్చేది ఉందన్నమాట. సో ఐడియా అయితే నాదే, అందరూ పాడితే బాగుంటుంది. నాకు ఎలా అంటే మేలేశ్వర మేరా తుమ్హారా అలాగా చెయ్యాలి అని. సో ఏది నా రేంజ్లో చేశాను. సూపర్. బట్ ఆ థాట్ రావడమే లైక్ అండ్ ఇంతమంది వస్తూనే ఉన్నారు ఒకరి తర్వాత ఒకళ్ళు, వెరీ నైస్. దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి చేసావు కదా బాబు మీద ఇంకొకటి చేసా. శ్రీమతి ఇవన్నీ కొంచెం పెద్ద అయిన తర్వాత చూసుకుంటే వాడు ఎంత లక్కీగా ఫీల్ అవ్వాలి. లక్కీగా అనుకుంటాడు, అమ్మో నేను చావుగట్టింది ఇది అనుకుంటా. ఏం లేదు, అసలు ఎవరు చిన్నప్పటి నుండి లైక్ వెరీ క్రియేటివ్ థాట్స్. నేను చూసాను కదా తనకి ఒక కంప్లీట్ ఒక మీ హస్బెండ్ ఒక ఫోటో షూట్ చేయడం, తనకి తన ప్యాషన్ ఫోటోగ్రఫీ మా ఆయనది. సో తను ఫొటోస్ తీయడం, అది నాకేమో ఫొటోస్ తీయమంటాడు నన్ను, నాకేమో ఇక్కడికి వస్తే కెమెరా అన్నీ ఇస్తాడు పాపం. ఆయన నాకు బద్ధకం తీయడం. సో నాకేంటంటే నాకు అబ్బా ఫొటోస్ తీస్తే అసలు ఒక
చోట ఉండరు కదా, అవును. ఎలా తీస్తాం అంత ఓపిక సహనం నాకు అస్సలు లేదు. నాకేంటంటే ఎవ్రీ బర్త్డేకి వాడికి కనీసం 3 years వరకు ఇలా మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇచ్చే కన్నా ఇలాగేమన్నా, నేను బర్త్డే కూడా ఏమీ ధూమ్ధామ్గా చేయను అనమాట. నాకు అంటే అదేదో కొంచెం ఉపయోగపడేది చేయొచ్చు కదా అని. సో నేను వాడి బర్త్డేకి ఒక క్రియేటివ్గా ఒక సాంగ్ ఇద్దాము గిఫ్ట్గా, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఉండిపోతుంది, జనరేషన్స్, ఇట్ గోస్ ఫర్ జనరేషన్స్. సో అందుకని నేను నాకు అలా చేద్దామని ప్లాన్ అనమాట. సెకండ్ సాంగ్, ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఒక ఆంటీ అన్నారనమాట, ఓ ఇంకొక చరణం ఉందా అమ్మా అన్నారు. ఓ వీళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారనమాట అని సెకండ్ సాంగ్ ఒక చరణమే చేశా. వెన్నెలే కురిసెనిలా నీ చిరు నవ్వులా, ప్రేమలే విరిసెనిలా బుడి బుడి అడుగులా, ఏ జన్మ పుణ్యమో పొందాము నిన్నెలా, ఈ అమ్మ కళ్ళలో ఆనందమే అలా, నీ ముద్దు మాటలన్నీ సందడెంత చేసేలా, మా ఇంట కృష్ణుడై శ్రీమత్ ఎదిగావిలా. అలా శ్రీమత్ అన్న వర్డ్ ప్రతి సాంగ్ లో వచ్చేలాగా ఐల్ మేక్ ష్యూర్. కస్టమైజ్ చేసుకోవడం కదా, అంతే ఇంకా. సో అందుకని అది థర్డ్ బర్త్డే సాంగ్ కూడా రెడీ అయిపోయింది. థర్డ్ బర్త్డే సాంగ్ లో స్పెషాలిటీ వాడు పాడాడు. వావ్, ఇంకా తనకి అప్పుడే నేర్పించేసావా పాటలన్నీ? వాడు పాడినివాడు, ఇంట్లో అసలు ప్రాక్టీస్ చేసుకొనివ్వట్లేదు. ఏం పాట పాడినా వాడు వెనకాల అనుకుంటూ వచ్చేస్తాడు, ఏదో తెలిసినట్టు. సో అందుకని ప్రాక్టీస్ తను కూడా పాడతాడేమో అయితే, చెప్పలేము. ఏముంది ఇప్పుడు అంత మల్టీ టాలెంటెడే కదా పాట, వాడు ఎలాగైనా సరే డాక్టర్ చదవాలన్నాక. అయ్యయ్యో ఇప్పటి నుండి. సూపర్. ఇలా ఇంత హ్యాపీగా ఉంది లైఫ్ మొత్తం. దీంట్లో ఇన్ని పాటలు పాడావు కదా, మీ ఆయనకి ఇష్టమైన పాట ఏంటి నువ్వు పాడిన వాటిల్లో? నేను అడగలేదు ఇప్పటి వరకు. పోనీ ఆయనకి ఇష్టమైన పాటలు ఎప్పుడైనా పాడావు? ఒక పాట ఇష్టం తనకి, ఒక పెళ్ళికి ముందు అనే షార్ట్ మూవీ వచ్చింది, రవి యాంకర్ రవి చేశారు. దాంట్లో కథే విన్నా కలే కన్నా నిన్నే నాలో దాచావన్న తరానా తన కొంచెం కవాలి స్టైల్లో ఇక్కడి నుంచి అనమాట. సో దాంతో పరిచయం నాకు కార్తిక్ కొడకండ్ల. సో అబ్బాయి మ్యూజిక్ చాలా హార్ట్ టచింగ్గా ఉంది, అబ్బాయి చాలా బాగా చేస్తాడు అనమాట. సో అందుకని అప్పుడు అనుకున్నా, సో అబ్బాయి ఈసారి నుంచి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే మిమ్మల్ని కొంచెం నాకు హెల్ప్ చేసి పెట్టండి మ్యూజిక్ చేసి అంటే తప్పకుండా అన్నారు తను. సో అలాగా పరిచయం అనమాట తను. మా ఆయనకు కూడా ఇష్టమైన పాట వన్ ఆఫ్ ద సాంగ్ అది. అండ్ ఇందాక పాడాను కదా ఊరేగే ఊరేగే, అది ఇష్టం. ఓకే ఓకే. సో మీ ఇద్దరు జనరల్గా ఉన్నప్పుడు ఈ పాటలు వాటి గురించి డిస్కస్ చేసుకుంటారా? చేసుకుంటాం. మాక్సిమం మేము మా డిస్కషన్ అంతా ఫోటోగ్రఫీ గురించి, పాటల గురించి, వీడియోగ్రఫీ గురించి ఉంటుంది. తన ప్యాషన్ అది, నా ప్యాషన్ ఇది. సో తన వ్యూస్ షేర్ చేసుకుంటాడు, తన వ్యూస్ నాకు షేర్ చేస్తుంటే ఇట్లా హై పిచ్కి వెళ్ళినప్పుడు కొంచెం సాఫ్ట్గా వస్తే బాగుంటుందేమో అంటాడు అనమాట. తనకి ఎక్స్ప్రెస్ చేయడం అంటే ఏంటి టెక్నికల్గా తెలియదు కానీ తన్ని ట్రై చేస్తాడు చెప్పడానికి. అలాగే అమ్మ కూడా అంతే. సో అమ్మ కూడా నాకు చిన్నప్పటి నుంచి అలాగే గైడ్ చేసేది. ఓకే హై పిచ్కి వెళ్ళినప్పుడు నీకు రీచ్ అవ్వకపోతే కొంచెం ఇలాగా హెడ్ పైకెత్తు, అప్పుడు ఈజీగా అవుతుంది నీకు కూడా, మెంటల్గా కూడా అలా చెప్తూ ఉంటుంది పాప అమ్మ. అలాగే ఫాలో అవుతూ ఉంటా. మా ఆయన కూడా అలా చెప్తుంటా. నేను కూడా వీడియోగ్రఫీ ఒక చిన్న ఏమంటారు డాన్స్ ఐటమ్ ఒకటి చేశాడనమాట మా ఆయన, వీడియో షూట్ చేశాడు. సో దానికి కూడా నా వ్యూస్, నా అంటే డైరెక్షన్ అని పెద్ద వర్డ్ వాడను కానీ ఈ లైన్కి ఇలా ఉంటే బాగుంటుంది, ఈ లైన్కి ఇలా ఉంటే బాగుంటుంది, చిన్న చిన్న ఐడియాస్ అవి షేర్ చేస్తూ ఉంటా. సో దాంతో మా డిస్కషన్ మాకంతా అలాగ అయిపోతుంది అనమాట. ఇంకేమైనా టైం ఉంటే శ్రీమతిని ఫుల్గా ఇంకా అటు ఇటు ఆడిస్తూ, ఫస్ట్ ప్రయారిటీ అఫ్ కోర్స్ శ్రీమత్. వాడికి వీడియోస్ తీయడం అలా అలా చేసుకుంటుంటాం, ప్లాన్ చేసుకుంటుంటాం. ఓకే నెక్స్ట్ వీడియోలో ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని. అండ్ ఇప్పుడు థర్డ్ సాంగ్లో మొత్తం కొంచెం పెప్పిగా ఉంటుంది ఆ సాంగ్. మెలోడీ ఉంటుంది కానీ కనిపించేది బీటే, వినిపించేది బీటే. సో బాగుంటుంది ఆ సాంగ్. ఓకే. అండ్
ఇవన్నీ ఇది చేస్తుంటే చాలా మందికి తెలియదు ఏంటంటే ఇంకొక టాలెంట్, లైక్ అందరికీ అంజనా సౌమ్య ఇస్ వెరీ క్రియేటివ్ అని తెలుసు, బట్ నాకు తెలిసి నువ్వు పెట్టే ఫొటోస్లో వాటిలో కూడా చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారు, అరే ఈ డ్రెస్ చాలా బాగుంది అని. చాలామందికి తెలియదు ఏంటంటే నీ డ్రెస్సెస్ ఆల్మోస్ట్ నువ్వే డిజైన్ చేసుకుంటావు ఎక్కువ. చేసుకునేదాన్ని, ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు. మా అబ్బాయి పుట్టిన ముందు వరకు నేనే చేసుకునేదాన్ని, నాకు ఇష్టం డిజైన్ చేసుకోవడం. ఏం లేదు, డిజైన్ చేసుకోవడం ఏముంది, మన చుట్టూరు ఉన్నదాన్ని మనం వేసుకునేదాన్ని బ్యూటిఫుల్గా చేసుకోవడం, మనకి ఇష్టమైనట్టు మనం చేసుకోవడం, డిజైనింగ్ అంతే. అంత ఈజీగా చెప్పేసింది డిజైన్. సో ఇప్పుడు టైం ఉండట్లేదు నాకు. సో ఇప్పుడు నా ఆల్బమ్స్ అన్నిటికీ కొంచెం వేరే వాళ్ళు డిజైన్ చేస్తున్నారు, వాళ్ళకి కర్టసీ నేను క్రెడిట్స్ ఇస్తున్నాను. సో అలాగ అయిపోతుంది, టైం ఉండట్లేదు కౌముది అసలు డిజైన్ చేసుకోవడానికి. ఎంత ఇష్టం ఉన్నా కూడా కొన్ని అసలు అవ్వట్లేదు. ఆ టైంలో ఇంకొక పాట నేర్చుకోవచ్చు కదా అన్నట్టు ఆ టైం అలా కేటాయిస్తున్నాను అనమాట. ఇలా వెళ్తూ లైక్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే మీ అందరూ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగర్స్, అందరికీ తెలుసు. మీరు ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది ఏంటంటే చాలామంది కొత్త సింగర్స్ వస్తూ ఉంటారు కదా, మరి మీరు మిమ్మల్ని ఎలా అప్డేట్ చేసుకుంటూ ఉంటుంటారు? లైక్ వాళ్ళకంటే ఆబ్వియస్లీ మీరు ముందు వచ్చారు, ఇప్పుడు వస్తున్న వరల్డ్ మ్యూజిక్కి అప్డేట్ అవుతూ ఉండడం కోసం ఎలాంటివి వింటూ ఉంటారు, ఎలాంటి టెక్నికాలిటీస్ ఫాలో అవుతూ ఉంటారు? నార్మల్గా ఇంకా అన్ని రకాల మ్యూజిక్ వింటూ ఉంటాం, అది కామన్ అందరూ చేసేది. కానీ నాకైతే అప్డేట్ అవుతూ ఉండాలి, ఖచ్చితంగా అప్డేట్ అవుతూ ఉండాలన్నది అది వెరీ మ్యాండేటరీ. కానీ దాని గురించి స్పెషల్గా కృషి చేసి ఎలాగైనా సరే లైమ్లైట్లో ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి అన్న పర్వెటెడ్నెస్ నాకు లేదు. సో అది సారీ టు సే దట్ అది పర్వెటెడ్నెస్సే అనిపిస్తుంది నాకు. లైమ్లైట్లో ఉండాలి, క్రియేటివ్గా చేయాలి, అన్లెస్ నీకు ఇష్టమైనంత వరకు అది చెయ్యి. ఇష్టం లేనిది ఎలాగైనా సరే లైమ్లైట్లో ఉండాలి అని పిచ్చిగా చేయొద్దు. సో ఇష్టమైన చెయ్యి. ఓకే, నిన్ను ఇష్టపడే వాళ్ళు నిన్న 100 మంది ఉన్నారు, ఈరోజు 10 మందికి తగ్గిపోయారు, వాళ్ళు ట్రూ. సో ఐ డోంట్ అంటే నిజంగా ఎవరికి వాళ్ళు నన్నుగా ఇష్టపడరు, అంజనా సౌమ్య అని ఇష్టపడరు. జస్ట్ వాయిస్ ఇష్టపడతారు, నా కాన్సెప్ట్స్ ఇష్టపడతారు, నా పర్సనాలిటీ ఇష్టపడతారు, అంతే. అదే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఈ 90 మంది పోయారే వెళ్ళిపోయారే అన్న బెంగ, ఆతృత అదంతా నాకేమీ లేదు. సో నేను అన్లెస్ నాకు ఎప్పుడైతే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తగ్గదో అంతవరకు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ, అండ్ అది లైఫ్ లాంగ్ నాకు తగ్గదు. సూపర్. మేబీ ఇదే రీజన్ ఏమో నువ్వు చాలా హాయిగా నవ్వుతూ ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించడానికి ఉండడానికి కూడా. నాకు తెలిసి కనిపిస్తున్నావు అంటే నువ్వు మెంటల్గా కూడా అంతే ఇదిగా, అంటే నెగిటివ్స్ని అంత దూరం పెడతావు కాబట్టి పెడతాను, మనకి 100% రిఫ్లెక్ట్ అవుతుంది. 100% నేను నెగిటివ్స్ని దూరం పెడతాను. అండ్ ఇన్ని వీడియో సాంగ్స్ చేస్తున్న దాంట్లో ఒక సోషల్ కాజ్ గురించి కూడా చేసా, అంటే సోషల్ అవేర్నెస్ అనొచ్చు కదా, అది ఆటిజం గురించి. అది ఏంటి ఎగ్జాక్ట్లీ? అది సిరి అనే అమ్మాయి, అంటే మనము ఎలా అంటే ఆ అమ్మాయిని చూపించాం ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో మాత్రం 100% ఆటిజం గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికే. ఎవరైనా ఇప్పుడు పిల్లల్ని కావాలని అలాగా మనం పేరెంట్స్ అలాగా చేయలేరు కదా, అంటే అది గాడ్స్ క్రియేషన్ అది. సో ఇప్పుడు మెంటల్ డిజార్డర్ ఉన్న వాళ్ళని బయటికి పంపించకుండా, ఒకవేళ పంపించిన చుట్టూ ఉన్న పిల్లలు అవనే పెద్దవాళ్ళు అవనే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చూడడం, చిన్నగా చూడడం, ఇలాంటివి చాలా కామన్. సో అందుకని వాళ్ళని అలాగా సిచ్యువేషన్లో పెట్టకుండా పేరెంట్స్ ఇంట్లోనే ఉంచేస్తున్నారు. సో ఇండియాలో అది చాలా ఎక్కువ జరుగుతుంది. యుఎస్లో నేను ఉంటున్న దగ్గర పార్క్ ఉంటుంది అనమాట. ఎవ్రీ థర్స్డే వాళ్ళు ఇలాగా ఈ స్పెషల్ చిల్డ్రన్ని తీసుకొస్తారు అక్కడ ఆడించడానికి. కొంతమంది ఇండియన్స్ అటువైపు నుంచే వెళ్ళరు పార్క్ నుంచి, అంటే వాళ్ళ పక్క నుంచి వెళ్ళాలి. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకో, వీళ్ళు పక్క నుంచి వెళ్ళాలి, భయపడిపోతారు అనమాట. అవేర్నెస్ రావాలి, కావాలని ఎవరు అలాగ చేయరు కదా. పేరెంట్స్ కావాలి మా పిల్లలు ఇలా కావాలి అనుకోరు కదా, హెల్దీగా ఉండాలి అనుకుంటారు. అది గాడ్స్ క్రియేషన్ అన్నప్పుడు దే హ్యావ్ టు యాక్సెప్ట్.
అండ్ పాపం వాళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ లేదు, కానీ చుట్టూరు ఉన్న వాళ్ళు కూడా కొంచెం బ్రాడ్ మైండ్ తోటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళని కూడా మామూలుగా చూడాలి అన్న థీమ్ తోటి నీ చేతుల్లోనే ఉంది వెలుగన్న దీపం, అడ్డంటూ రానే రాదే లోపం, నమ్మకమేగా చేరేను తీరం, ఏనాడు ఆపద్దు నీ పయనం అని ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసే సాంగ్. అది అందరికీ వాళ్ళకి పాప ఏం అర్థం కాదు, కానీ అందులో సిరియన్ అమ్మాయి షీఈ్ మేకింగ్ జ్యువెలరీ. ఎగ్జాక్ట్లీ, నేనేదో చూసా క్వల్లింగ్ ఏదో చేశారు కదా. సో షీఈ్ మేకింగ్ జ్యువెలరీ అండ్ ఆల్సో స్టాపర్స్ ఫర్ ద వైన్ బాటిల్స్. She has got orders for very big companies. Okay. సో ఇయర్స్లో ఉన్న అవేర్నెస్ ఒక కనీసం 1/3 అన్నా ఇండియాలో ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే మారుతున్నారు, మారట్లేదు అనట్లేదు, మారుతున్నారు, ఇంకొంచెం ఎక్కువే కావాలి మార్పు ఇక్కడ. అయితే ఆటిజం అవేర్నెస్, ఇలా మెంటల్ డిజార్డర్ ఉన్న స్పెషల్ చిల్డ్రన్ గురించి కామన్గా చూస్తే వాళ్ళలో చాలా తెలివితేటలు ఉంటాయి. అంటే ఒక్క ఫీల్డ్లో వాళ్ళు చాలా ఎక్సెల్ అవ్వగలరు. స్పోర్ట్స్లో, క్రియేటివ్ ఆర్ట్స్లో వాళ్ళు ఎక్సెల్ అవుతారనమాట. నార్మల్గా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, అంటే వాళ్ళు ఏదో కొంచెం అందరిలో ఉండాలి, చదువుకోవాలి, అదంతా చేయాలి. సో దానికి ఈ సొసైటీ వాళ్ళు సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఒక మంచి సాంగ్ తీయడం జరిగింది. సో వాళ్ళు ప్రొడ్యూసర్స్ అనమాట. సో కాన్సెప్ట్ వచ్చి నాదే. ఎందుకు అంటే శ్రీమత్ ఫస్ట్ సాంగ్ చూశారు వాళ్ళ మదర్. ఓకే, చూసి అంజనా యువర్ లక్కీ, సిరి గురించి కూడా సిరి బాగుంటే నేను చేసేదాన్ని అని ఫీల్ అయ్యారు. ఎందుకు చేయకూడదు, ఇప్పుడు కూడా చేయండి, నేను కాన్సెప్ట్ నేను ఇస్తాను అని చెప్పాను. ఓకే, సో అనిపించింది నాకు, నేను చాలా టచ్ అవుతాను అలాంటి వాళ్ళని చూస్తే. సో అందుకని నాకు షీ డిజర్వ్స్ లాట్ మోర్ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని సారీ ఒకసారి సో ఇలాంటి వాళ్ళు డిజర్వ్స్ లాట్ మోర్ అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్లో ఒక మంచి సాంగ్ చేశామన్నమాట. సో దానికి నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది, ఇది రేడియో షో జరిగింది యూఎస్లో. ఓకే, సో అక్కడ చాలామంది లైవ్ కాల్ చేసి చాలా మంచి ఐడియా అంజనా అని చాలా మెచ్చుకున్నారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు. అండ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత ఎమోషనల్ నువ్వు. నేను నాకు నిజంగా తెలియదు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నవ్వుతున్న ఫేస్నే చూశాను. లైక్ ఇప్పుడు చెప్తుంటే ఒక్కొక్కటి నాకు కూడా అర్థమవుతుంది. ఇంత ఎమోషనల్గా ఉంది అంటే ఖచ్చితంగా అది వాళ్ళు ఎలా చూస్తున్నారు వాళ్ళని అని అర్థమవుతుంది. వాళ్ళే కదా ఇక్కడ కూడా నిజంగా అవేర్నెస్ వస్తే చాలా చాలా బాగుంటుంది. ఫైనలీ మనం ఇంత మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను చెప్పినట్టు మీ ఆయన గురించి ఫైనల్ ఎండింగ్లో చెప్పకపోతే బాగుంటుంది. ఏంటి అన్నీ చెప్పేశాను కదా మా ఆయన గురించి, ఇంకేమీ లేదు. ఓకే, ఇంకేం లేదంటండి. నేను ఛాన్స్ ఇచ్చాను, ఇంకేం లేదు మా ఆయన గురించి చెప్పడానికి. అంది మేము కూడా రాసేసుకుంటే ఇంకేం లేదు మా ఆయన గురించి అని చెప్పి అంజనా సౌమ్య. జస్ట్ కిడింగ్. లైక్ హీ ఈస్ వెరీ సపోర్టివ్ అండ్ గ్లాడ్ దట్ నువ్వు ఇన్ని ఇయర్స్ అయినా సరే అలా ట్రావెల్ చేస్తూ యూనో అన్ని మంచి మంచి పాటలు పాడడానికి సహకరిస్తున్నందుకు మేము కూడా థ్యాంక్స్ చెప్పాలి. సూపర్ అంజనా. ఫైనలీ మన షో కన్క్లూడ్ చేసే ముందు ఏదైనా ఒక మంచి పాట, నీకు నచ్చిన పాట ఏదైనా ఒక 2 lines పాడి ఎండ్ చేద్దాం. నా ఇంటి ముందున్న పూతోట నడిగావు, నా ఒంటి పైన చారే నా పైట నడిగావు, నీ చెవిలో సందే వేళ ఈ మాటే తెలిపేని నువ్వే నా ప్రాణమే. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అంజనా అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. చాలా మంచి మంచి ఐడియాస్తో చాలా మంచి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడే ఇందాకే తెలిసింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ కౌముది. Thanks for coming. Thanks. Hello everyone. Watch my exclusive interview with Kaumudi only on iDream. Please subscribe.